హలో అందరికీ, వెల్కమ్ టు రితేష్ టాక్స్. సో ఈ వారం వచ్చేసరికి మనము బయటికి వెళ్తున్నాం అనమాట. బయటికి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేసి టొయోటా డీలర్షిప్లో చిన్న పని ఉంది, ఆ పని చూసేసుకొని మా పాత ఇంటి దగ్గర ఫార్మర్స్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ లోకల్ ఫార్మర్స్ వాళ్ళు స్టోర్స్ పెట్టుకొని ఫుడ్ లేక వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతారు అనమాట. సో అక్కడికి వెళ్ళేసి ఇంటికి వచ్చేయడమే. సార్ వచ్చేసాను మాతో పాటు మరి. సో ఈవిని డే కేర్లో అయితే డ్రాప్ చేసేసినాము. ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనము ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా, ఇది కెనడాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫార్మర్స్ మార్కెట్ అనమాట. సెయింట్ జేకబ్స్ ఫార్మర్స్ మార్కెట్ అంటారు దీన్ని. సో ఇక్కడ లోకల్ ఫార్మర్స్ వచ్చేసి వాళ్ళ ఫుడ్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్, హనీ ఇంకా చాలా పెడతారనమాట. సో చూసారు కదా ఫార్మర్స్ మార్కెట్, ఇది అయిపోయింది. ఇప్పుడైతే మనకు ఇక్కడ ఇండియన్ బేకరీ ఒకటి ఉంటుంది, లేయర్స్ ఆఫ్ చాయ్ అని. ఇక్కడ మ్యాంగో రస్మలై, మసాలా చాయ్ సూపర్ ఉంటాయి. సో అది తీసేసుకుందామని వచ్చినాం అనమాట. అక్కడికి వెళ్ళి మ్యాంగో రస్మలై తీసేసుకొని చాయ్ తాగేసి ఈవెన్ పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోదాం. సో మ్యాంగో రస్మలై అయితే లేకుండే అనమాట. సో ఇది వచ్చేసి ఇలైచీ ఫ్లేవర్, ఇంకోటి మనము కేసర్ ఫ్లేవర్ తీసుకున్నాం అనమాట. సో ఇది సో ఇక్కడ టీ కూడా చాలా బాగుంటుంది, మసాలా టీ. ఇది తాగుకుంటూ ఇవి దగ్గరికి వెళ్ళిపోదాం. సో అది మరి సాటర్డే. సండే వచ్చేసరికి మళ్ళీ వీఆర్ బ్యాక్ టు హౌస్ వర్క్ అనమాట. ఇంట్లో పనులు ఉన్నాయి. మనము జిమ్ సగంలో ఆపేసినాం కదా, ఆ టైల్స్ వచ్చేసినాయి. సో ఇవాళ ఆ టైల్స్ మొత్తం స్ప్రెడ్ చేసేసి జిమ్ సెటప్ చేసేసి ఇంకా వేరే పనులు ఉన్నాయి ఇంట్లో. సో అదనమాట.
సో అయిపోయిందండి మన జిమ్ సెటప్. సో ఇక్కడ వచ్చేసి ఇది అక్కడ పెట్టేది ఉండే యాక్చువల్లీ, బట్ అక్కడ పైన ఆ బడ్డ వస్తున్నాయని ఇటు పెట్టేసినాం. సో ఇది వాక్సింగ్ ఏరియా, ఇక్కడ మన ట్రెడ్మిల్ ఏరియా, అదొక టీవీ మనము ట్రెడ్మిల్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి బైక్ ట్రైనర్ అనమాట, అదే సైకిల్ది. వెనకాల టైర్ దాని మీద వెళ్ళిపోతుంది, ముందు టైర్ ఇట్లా వచ్చేస్తుంది. సో మనము మన రెగ్యులర్ బయట ఉన్న సైకిల్ని స్టేషనరీ సైకిల్గా వాడుకోవచ్చు అనమాట. సో మనం వింటర్లో ఇక్కడ బయట తొక్కలేం కాబట్టి ట్రైనింగ్ చేయాలంటే ఇక్కడ తీసుకొచ్చేసి బ్యాక్ టైర్ ఇక్కడ అటాచ్ చేసేసి ఫ్రంట్ టైర్ అది అక్కడ స్టాండ్ ఉంది, ఆ స్టాండ్లో పెట్టేసి మనం స్టేషనరీగా చేసేసుకోవడము. వెయిట్స్, కొన్ని వెయిట్స్ ఉన్నాయి డంబుల్స్, అవి కార్నర్లో వెళ్ళిపోతాయి. సో ఈ సెటప్ అంతా ఇక్కడ మనం స్ట్రెచ్చింగ్ చేసుకోవడానికి కానీ లేకపోతే వెయిట్ ట్రైనింగ్ చేయడానికి కానీ ఓపెన్ ఉంటుంది. లేనప్పుడు బైక్తో చేసేస్తాం అదనమాట. సో ఇది ఇక్కడ సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంట్లో వేరే పనులు ఉన్నాయి, అవి చూసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇది సెటప్. సో అది అలా జరిగిందనమాట ఈ వీకెండ్. సో మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కానీ దాని తర్వాత వీకెండ్ కానీ కలుద్దాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేదైనా కాంటెంట్ చూడాలనిపిస్తే కింద కామెంట్స్లో పెట్టండి, అది చేసేద్దాం. సెలవు మరి, ఉంటాం.